హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమతి అనిత వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చెట్లకి అయితే నేను ఈ పౌడర్ అయితే మంత్లీ వేస్తాను. ఇది మెంతులు ఆవాలు పౌడర్ చేసి పసుపు కలుపుకొని పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటాను. నెల వేస్తాను చెట్టుకి. తులసమ్మకి ఆకులు గ్రోత్ అవుతాయి, బాగా చెట్టు దృఢంగా ఉంటుంది అనేసి నేను ఇలా వేస్తాను. ఇంకా ఇక్కడ నేను రామ తులసి కృష్ణ తులసి రెండు కలిపి అయితే వేశాను. ఇప్పుడిప్పుడే కృష్ణ తులసికి అయితే ఆకులు కొంచెం బ్లాక్ అవుతున్నాయి. ఇంకా అలోవెరా చెట్టు గులాబీ చెట్టు ఈ మాత్రమే ఉంటాయి నా దగ్గర, ఇంకేమి ఉండవు. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. నేను లేచేసరికి 5 అయితే అయింది. సండే అయినా ఇంకా మార్నింగే లేచాను. ఇంకా వంట బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి సండే అయినా మార్నింగే లేసేసి ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి ఇంకా బట్టలు అయితే నిన్న వర్షం పడుతుందనేసి ఇంకా తీసుకొచ్చాను. ఇంకా అలానే పెట్టేశాను. ఒకటి జోలికే పోలేదు. ఇంకా మడత పెడుతున్నాను. అవి ఇంకా ఎక్కడ నీట్గా మడత పెట్టేసి కబోర్డ్లో పెట్టేస్తే అదొక పని అయిపోతుంది కదా అనేసి ఇంకా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇంకా పిల్లల యూనిఫామ్ అన్నీ వాష్ చేశాను. మళ్ళీ వర్షానికి తడిస్తే బాగుండదు కదా అనేసి ఇంకా అవన్నీ మడత పెట్టేశాను. నిన్నే పిల్లల ఐరన్ అయితే చేసి పెట్టేశాను యూనిఫామ్. ఇప్పుడు ఏమీ అవసరం లేదని కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లు అయితే మాపేస్తున్నాను. ఇంకా ఇల్లు ఊడ్చేసి ఇంకా మాప్ అయితే పెట్టేస్తే ఇంకా మార్నింగ్ బయట కూడా ఇంకా ఏమీ ఊడవలేదు తుడవలేదు. ఇంకా ఇల్లుతోటి ఇంకా ఒకేసారి బయట కూడా ఊడ్చేసి ముగ్గు అయితే పెడదామనేసి ఇంకా ఇల్లు అయితే నీట్గా బెడ్రూమ్స్ హాలు కిచెన్ అంతా నీట్గా తుడుచుకుంటూ వచ్చేసి ఇంకా బయట కూడా ముందు కడిగేసి తర్వాత మాప్ వేస్తున్నాను. అప్పుడు కొంచెం త్వరగా ఆరుతుంది, ముగ్గేసేకి బాగుంటుంది. ఇంకా టైం అయిపోతుంది అనేసి త్వరగా ఒక సింపుల్గా వేసేసాను. అంటే ముగ్గు వేయకుండా బాగుండదు కదా అనేసి ఇంకా నిన్న బట్టలు అయితే వర్షం వస్తుంది అనేసి నిన్న ఉతకలేదు. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ 8:30కే అయ్యింది ఇప్పుడు టైం. ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నాను వాష్ చేసి. ఇంకా మబ్బులు చూశారు కదా, ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఆగిపోతుంది ఎండ వస్తుందో అస్సలు మనం గుర్తుపట్టలేము. ఇంకా మబ్బులేకి వచ్చేసినాయి. ఇంకా బట్టలు అయితే ఆరేసి క్లిప్ ఏదిలో అయితే పెట్టేస్తే ఎండ వచ్చినా వర్షం వచ్చినా ఇంకా తర్వాత ఎండినాక తీసుకొచ్చుకోవచ్చు. ఇంకా నా కాళ్ళు ఇప్పుడు వర్షం అంటే బట్టలు వాష్ చేసినప్పుడు బాగా నాని ఇంకా పగుళ్ళు వచ్చేసాయి. ఇక్కడ అందుకనేసి సైబాల్ అయితే రుద్దుకుంటాను. అప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చెప్తా ఉన్నారు కదా, ఈ సైబాల్ రుద్దుకుంటే నిమిషాల్లోకే పోతుంది అన్నట్టుగా చాలా పని చేస్తుందండి. నేను ఇదే వాడుకుంటాను. ఒక డబ్బా అయితే తెచ్చి పెట్టేసుకుంటే నాకు ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకా అది అయిపోయినాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇవాళ త్వరగా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఇంకా అంటే సింపుల్గా చేద్దామనేసి అందుకనేసి నేను ఇంకా ఓట్స్ అయితే పెడదామనేసి ఇంకా ఓట్స్ అయితే తీసి పెట్టేశాను. పిల్లలకి బూస్ట్ పాలు ఇంకా అలానే పాలల్లో ఓట్స్ వేసి కొంచెం బాయిల్ చేసేసి ఇచ్చేస్తే తినేస్తారు. చాలా హెల్తీగా ఉంటుంది, పిల్లలు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు కూడా అనేసి వీక్లీ 1 టైం 2 టైమ్స్ అయితే ఓట్స్ అయితే కంపల్సరీ వేస్తాను. అంటే మా వారు కోసం ప్రిపేర్ చేస్తాను, అలానే పిల్లలు కూడా తినేస్తారు. మా వారు డైట్ ఫాలో అవుతాడు మార్నింగ్ మాత్రం. ఇంకా ఇక్కడ ఓట్స్లోకి దానిమ్మకాయ అయితే కట్ చేస్తున్నాను. ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నా దగ్గర దానిమ్మకాయ మాత్రమే ఉన్నది, ఇంకా అదైతే కట్ చేస్తున్నాను. దానిమ్మకాయ వలవటం చాలా కష్టం అండి, చాలా కష్టము. ఇంకా అవన్నీ కట్ చేసి గింజలు ఒలిసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత పిల్లలకైతే బూస్ట్ పాలు అయితే వేసిస్తున్నాను. కప్పులో బూస్ట్ ఈ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. డబ్బా అయితే గడ్డగడుతుంది అనేసి ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసి మనకి ఎంత కావాలో అంత వాడుకున్న తర్వాత క్లిప్ వేసి పెట్టేస్తే ఉంటుందేమో అనుకుంటున్నాను. చూడాలి అది గడ్డ కడుతుందో లేదో చలికాలం వచ్చేసరికి. ఇంకా ఇక్కడ పాలు పొంగకుండా గెంటే పెట్టాను. ఇంకా ఆ గెంటికంతా మీగడంతా అంటేసుకున్నది. ఇంకా పిల్లలకైతే పాలు ఇచ్చేస్తాను, తాగుతూ ఉంటారు. ఇంకా మా వారికి అయితే ఓట్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా కప్పులో అయితే వేసిస్తున్నాను. ఇంకా పెద్ద కప్పులు అయితే లేవు, అందుకనేసి టీ కప్పులలోనే వేసిస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా కాలకుండా తాగుతారేమో చూడాలి, పగిలిపోకుండా చూస్తే బాధలేదు. నేను కూడా పాలు అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా మా వారికి అయితే ఓట్స్ అయితే ఉడకబెట్టేసాను. ఇంకా తేనె అయితే వేస్తున్నాను. హనీ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ హనీ వేసుకోవాలి. మీరు షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే హనీ వేస్తున్నాను. ఇంకా మనం ఒలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలు వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పులు అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే బాదం పప్పు కూడా కొంచెం నానబెట్టినవి కూడా వేసుకోవచ్చు. నేను ఈ 2 వేసి కలిపి ఇచ్చేస్తాను, తింటారు.
ఇంకా ఇది మా వారికైతే ఇచ్చేస్తాను కలిపేసి, ఇంకా తింటూ ఉంటాడు. ఇంకా అంత లోపల నేను ఇక ఈ బ్రోకలీ ఒకటి ఉంది, ఇంకా అదైతే ఫ్రై చేసి ఇస్తాను. బాయిల్ చేస్తున్నాను ఆల్మోస్ట్. ఇంకా కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బ్రోకలీ వేసుకొని కలుపుకోవాలి. బ్రోకలీ చాలా హెల్త్కి మంచిదండి. ఇది ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాడు, ఇంకా ఒక 2 అయితే వచ్చాయి, ఇంకా 1 అయితే చేశాను, ఇప్పుడు 1 చేస్తున్నాను. ఇంకా పసుపు, ఉప్పు, కారం 3 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఇంకేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ పసుపు వేయకుండా ఓన్లీ కారం ఉప్పు మాత్రమే చల్లుకొని తింటే బాగుంటుంది. కానీ పసుపు వేసాను, కొంచెం పసుపు స్మెల్ వచ్చింది అంతే, ఇంకేం లేదు, అంతా బాగానే ఉంది. ఇక్కడ నేనైతే పాలు పక్కన పెట్టుకున్నాను కదా, ఇంకా టీ అయితే పెట్టుకున్నాను. నేను ఎప్పుడూ తాగను, ఎప్పుడో తాగాలనిపిస్తే తాగుతానండి, ఎప్పుడు తాగను. నాకు అసలు టీ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎప్పుడన్నా ఇంట్రెస్ట్గా తాగుతాను. ఇంకా తాగేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే మష్రూమ్ బిర్యానీ చేద్దామనేసి ఇంకా మష్రూమ్ అయితే 2 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాడు. 2 వచ్చి 100 రూపీస్ పడింది, 50 రూపీస్ ఒక్కొక్కటి వచ్చేసి. ఇంకా అవి అయితే ఇంకా కట్ చేద్దామనేసి ఇంకా పీల్ అయితే తీస్తున్నాను. ఇలా పైన శాక్ తోటి పీల్ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. పీల్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇంకా కట్ చేసుకోవాలి, సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఒక 2 4 ముక్కలు అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది, ఉడుకుతుంది, ఉప్పు కారం బాగా పడతాయి. ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. ఇంకా టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా బ్రోకలీలో మష్రూమ్స్లో ఏమన్నా పురుగులు ఉంటే పోతాయి, హాట్ వాటర్ అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కుక్కర్లో చేద్దాంలే ఫాస్ట్గా అయిపోతుందని కుక్కర్లో అయితే చేస్తున్నాను. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా ఇవన్నీ హోల్గా బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు కరెంటు పోయిందండి, ఇంకా అందుకనేసి నేను లైట్ వేసుకొని తీస్తున్నాను. ఇంకా మన ఆనియన్ అయితే బాగా వేగిపోయాయి. ఇంక ఇక్కడ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇవన్నీ పేస్ట్ లాగా చేసుకొని వేసుకొని బాగా ఫ్రై అయినాక తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి, సాల్ట్ వేసుకొని. మనం సాల్ట్ ఇక్కడ స్కిప్ అయిపోయింది, మీరు వేసుకోండి. తర్వాత పసుపు, కారం, ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా మనం ముందుగా ఉడికి నీళ్ళల్లో పెట్టుకున్నాం కదా, పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మనం ఉడికి నీళ్ళల్లో ముందుగా పెట్టుకున్నాం కదా మష్రూమ్, అవి అయితే వేసుకోవాలి ముక్కలు. అవి వేసుకున్నాక బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఇంకా నానపెట్టుకున్న రైస్ అయితే వేసుకొని 1కి 2 గ్లాసులుగా వేసుకోవాలి. మీరు ఎన్ని తీసుకుంటే అన్ని గ్లాసులు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకుంటే మనకి బిర్యానీ 3 విజిల్లు అయితే వస్తే సరిపోతుందండి. కుక్కర్లో త్వరగా అయిపోతుంది. మీరు ఇలానే ఇంకా టేస్ట్ చూసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మీకు సరిపోతే అవసరం లేదు, కావాలనిపిస్తే ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చూశారు కదా ఎంత బాగుందో. ఇంకా అంత బాగా కలుపుకొనేసి ఇంకా పిల్లలు బిర్యానీ అయిన కాడ నుంచి ఏయి మమ్మీ అని ఎదురెదురు చూస్తున్నారు. ఇంకా అందుకనేసి ఇంకా ఆవిరిపోయినాక ఇంకా మూత తీసేసి బాగా కలుపుకోవాలి. కిందది పైకి బాగా కలుపుకుంటే మనకి ఏమన్నా కింద మష్రూమ్స్ అవన్నీ పైకి వస్తాయి, బాగుంటుంది. ఇంకా పెరుగు రైతా చేశాను దాంట్లోకి. ఇంకా ఎర్రగడ్డ మీకు తెలిసిందే కదా, పెరుగు రైతాలో ఏమేమి వేసుకోవాలి, మీకు నచ్చితే క్యారెట్, కుకుంబర్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు వచ్చాడు ఆఫీస్ నుంచి, ఇవాళ సండే కూడా ఉంది. ఇంకా ఇక్కడికి మేము ముందుగా ఫోన్ చేస్తే అప్పుడు చేయకుండా ఇంటికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు. ఇంక ఇంటికి వచ్చి ఫోన్ చేస్తున్నావు ఎందుకు అని మేము ఇక్కడ అడుగుతున్నాము. ఇంకా వాళ్ళకైతే అందరికైతే వేసిస్తాను. ఇంకా బిర్యానీ మాత్రం టేస్ట్ చాలా బాగా వచ్చింది. మేము సండే నాన్ వెజ్ తినకూడదు 41 రోజులు, అది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఇంకా అందుకనేసి ఇంకా మష్రూమ్ బిర్యానీ అయితే చేసుకున్నాము. ఇంకా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు, వేసిస్తే తిందామనేసి. ఇంకా వాళ్ళకి ప్లేట్లోకి వేసిచ్చి పెరుగు రైతా అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇంకా పెరుగు రైతా వేసి ఇచ్చేస్తాను.
ఓకేనండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమతి అనిత వ్లాగ్స్.